సారీ చెప్పినాడు. సారీ ఎందుకు చెప్పినాడు? సారీ ఎన్నో తేడా వచ్చింది. హాయ్ అండి అందరికి హ్యాపీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అయితే పండుగ రోజే పోటీ చేసుకుంటాం, ఛాలెంజ్ చేసుకుంటాం. పండుగ నాడు కూర అనుకుంటాం కదా, 2 రకాల కూరలు అనుకుంటాం, మళ్ళీ ఫుడ్ అది పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి దాంతో చేసుకుంటామని ఈ రోజు ముందుకు వచ్చాం అన్నమాట. అది అట్లా ఈరోజు ఏం పోటీ అంటే అందరు అప్పాలు షోలు చేసుకున్నారా. మేమైతే మొన్ననే షోలు అప్పాలు మొన్ననే వేసుకున్నాం. ఒక 2 days బ్యాక్ వేసుకున్నాం. అంటే సోమవారం చేసుకున్నాం, బుధవారం చేసినాం, మంగళవారం చేయొద్దని సోమవారం చేసేసాం. కట్ల పొయ్యి చేసినాం. అది మంగళవారం చేద్దామంటే నేను షాపుకి పోతే మళ్ళీ చేసేందుకు ఎవరు ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరితో చేసి కాదు కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళిద్దరు 3 గంటల దాకా చేసారు నైట్. ఇప్పుడైతే తొందరగా అయిపోయింది. ఈసారి 6 గంటల వరకు, 6 వరకు కాదు, 5:30 మొదలు పెడితే 9:30 9:30 10 అయింది. అది కట్ల పొయ్యి మీద కాబట్టి బాగా లేట్ అయింది, లేదంటే అంత లేట్ కాదు. అట్లా ఓకే అండి. ఇది చేసిన పద్ధతి అయితే అది మేము ఈ రోజు చేసుకున్న ఏంటంటే పోటీకి చూపిస్తాం. ఇదే నాది చేసుకున్నాయి కన్నకు లెగ్ పీస్ ఇలా విడ కన్నా సరే. ఇగో చికెన్ కూర పూరి మస్తు మంచి కాంబినేషన్. ఇది చాలా మందికి ఇష్టం ఉంటుండొచ్చు, ఒకసారి కామెంట్ కూడా పెట్టరు. చికెన్ పూరి చాలా మందికి ఇష్టం. చికెన్ అంటే ఫేవరెట్, అల్ల పూరితో కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కళ్ళం ఒక లెగ్ చేసి అందుకే కొంచెం లోతు దాంట్లో వేసిన. ఇక మేమైతే ఇలా పెట్టేసుకున్నాము. ఎన్ని పూరీలు అంటే మంచికి 8 పూరీలు, శ్రద్ధకు 5 పూరీలు. మరి ఆయిల్ ఫుడ్ మరీ ఎక్కువ బాగుండదు కాబట్టి అట్లా. ఇక కప్పడు చికెన్ ఇలాగ నిమ్మకాయ ఉంటే బాగుంది కానీ లేదు. ఇప్పుడు వీటితోని చేసేయాలి పోటీ. ఈ రోజు పండుగ రోజు ఇవి తినేటియే మేము చేసుకుని తిన్నామని కాబట్టి దీంతోనే మళ్ళీ పోటీ పెట్టుకుంటాం. చికెన్ అయితే అది 1 కిలో చికెన్ తీసుకొచ్చిన ఆ కిలో చికెన్ అయిపోయింది. కొంచెం ఉన్నది, అది అన్నం తింటాం తర్వాత. ఓకే అండి, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 1 2 3 అంటది మా శ్రద్ధ. 1 2 3 చేసుకుంటాం. కుర్చీ ఇంకొక ముచ్చట చెప్పాలంటే కుర్చీ మన కుర్చీ మీద కూర్చుంది కదా, ఆ చిన్న కుర్చీ ఇరిగిపోయింది కాలు. ఇప్పుడు ఇక మళ్ళీ స్టూల్ కి ఎత్తేసి రోడ్డు గట్లా ఏం చేస్తాం అట్లా స్టార్ట్ చేద్దామా. అబ్బా ఈరోజు తొందరగా స్టార్ట్ చేసినాము, ముచ్చట ఏం లేదు. ఇలా నేను ఇలా గుమ్మరించుకుంటా. ఇట్లయితే గిన్నెలతో కాదు. కన్నా నువ్వు సూప్ అని చూడగలరా మొత్తం ఎందుకు గుమ్మరించుకున్నావు కన్నా? మొన్న వదిలేసారు తెలిసిందా? నువ్వు అంతకుముందు చికెన్ మంచిగా ఉడికింది, టేస్ట్ మంచిగా బాగా బాగా. కొంచెం నేను కొంచెం చికెన్ వండు చెరవ చేసేసాం అంటే కూరలో కాదు, కూర వండు. కారం పువ్వు వేస్తే తక్కువ తక్కువనే అవుతుంది. నేను కూర వండేటప్పుడు నేను మా ఇద్దరికి లొల్లైంది ఫైటింగ్. మళ్ళా సారీ చెప్పిన నేను. టాస్క్ పీసు తింటూనే ఉంటుంది. సారీ చెప్పినాడు. సారీ ఎందుకు చెప్పినాడు? సారీ చెప్పినాడు. సారీ ఎందుకు చెప్పినాడు? సారీ గొడవైంది. మీరు ఆ వీడియో వస్తే తెలుస్తుంది మీకు. అదే ఛానల్ కల్పన హృదయ ఛానల్ వస్తుంది. అంటాడు అన్ని అంటాడు, మళ్ళీ అంటే నేనేమన్నా అంటాడు. నేను చెప్పే కూర్చుంది. అబ్బా ఉపకారం వేసిందండి. ఇక మన ఎట్లా లేదని చెప్పి ఎట్లయితే అట్లా కానీ కరవైనా సరే ఉపకారం వేసినాక ఇప్పుడు వేయొద్దు అంటుంది. ఫస్ట్ నేను ఉండాలి, అదిగా వచ్చి కూర్చున్నాడా
ఫస్టే 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 అన్నం బదులు ఫస్ట్ కొంచెం స్టోరీ జరిగిన తర్వాత అవి చూసిన. మమ్మీ డాడీ మీరు నన్ను నాన్న బట్టి ఎక్కుది మెల్ల ఎప్పుడైనా మీరు మెల్లగా తింటే నేను కూడా మెల్లగానే తింటా. నీళ్ళ అక్కడ ఉన్నాయో డాడీ కలక నీళ్ళు అలా తీసుకొని తాగాలి. ఇంకొకటి ఇయర్ అదే ఎవరు లేరు వాళ్ళ ఎప్పుడు నాగింది వస్తుంది. అబ్బా నీకు గిన్నె చూడాలి నేను. నేను గిన్నె చూడకపోతే తినేనా నోట బుక్క పోదా? అదే నువ్వు తినవు, నోట్ల బుక్క కూడా పోదా? నేను చూసి తింటావు. అబ్బా అక్కడ పోదా నా అతను రొల్లు పెట్టుకొని కానే కాదు పని. నాకు ఇష్టమైనది అది ఉలవకాయలు, అది ఇతర పొట్ట కిడ్నీ అంట కిడ్నీ అంటూ ఇతర పొట్ట అనుకో. మెల్ల గంట తీసుకోద్దురా అట్ట కాదురా కొంచెం కొంచెం బిజినెస్ కూడా తినాలి. మెల్ల తిను. మరి అందుకే 4 పెట్టుకోవాలి. మేము 8 పెట్టుకుని నువ్వు 4 పెట్టుకోవాలి. ఎన్నోసార్లు చెప్తాం వినది. ఇంకా 8 కావాలంటుంది. మేము 8 పెట్టుకుంటే అట్ట కలుసుకో గలీజ్ కలుపుకుంటే తినబుద్ధి కాదు. అది ఓడవని కూడా అది అస్సలు చెప్తున్నాను. సూప్ ఉంటే అనగలు ఇందు అటు సైడ్ వేసుకో. ఈ పీస్ ఇటు వేసుకో. పోటీ అది సూప్ అద్దుకో. ఇది ఓన్లీ ఉత్తపూరి ఉత్తపూరి పీసులు సూప్ తినక. ఒకసారి ఓడిపోతే ఒకసారి అయితేనే తెలుస్తుంది. సూప్ అద్దుకో. కొంచెం కొంచెం నేను మాట్లాడవద్దు అని చెప్పిన మధ్య పోటీ చెప్పి మాట్లాడవద్దు. ఎట్లా చెప్పి పోవాలి. టెన్షన్ గిన్షన్ వేసుకోవద్దని చెప్పి తినలే. ఒక పూరి సూప్ కలుపుకోక సరేనా? ఎన్ని ఉన్నాయి? 5. 12 ఉన్నాయి. 12 ఉన్నాయి. చేప పోతావు బాగా కొంచెం కొంచెం పెట్టుకుంటా. ఫస్ట్ ఆగమాగం తినడు. లెగ్ పీస్ వేసిండ్రా.
కవి అమ్మో. బయట అయితే నామం అవుతుంది. తినకు తినకే చెప్పు. నామం అవుతుంది బాబా. తినకు అమ్మ అవుతుందా? ఆయిల్ ఫుడ్ ఉత్తపు 2 పూరీలు ఇమ్మని తిన్నాడు బావా. ఇలా పోటీ అంటే నోరు పెరుగు మండిపోతుంది. నేను ఫస్ట్ మొత్తం మూలుసుకోసాను చెప్పదు. మీరు గెలిస్తే గెలవదు, నేను ఓడిపోతాను. నాకైతే కాదు. ఎప్పుడైనా కొంచెం కొంచెం తింటే అట్లా అవగాహన కాదు. కారం కారం ఉంది ఇలా. డాడీ 3 స్పూన్లు వేసినావు, నువ్వు ఇంకా 3 స్పూన్లు వేసినావు. తింటున్నావు మరేదా? నేనంటే పెద్దోళ్ళు, నేను చిన్నదాన్ని. మరి వేసుకుంటే కదా సూప్ మొత్తం వేసుకోకరా అదుకొని తింటా అని చెప్తా. అవన్నీ వస్తుంది, డాడీ వేసుకోని వస్తుంది. మీరే గెలిపోలేదు. తిని మెల్లమెల్ల తిను, మెల్లమెల్ల తిను. అది తినాలి ఖరా అవుతుందా? నన్ను నువ్వు వచ్చి ఎందుకు వండుతామేస్తున్నా నీకు? చాలా కష్టంతో నాకు వస్తుంది. కానీ డాడీ మస్తు ఉండేది ఇంకా. ఇంకొంచెం స్పీడ్ తినొచ్చు కానీ ఇది ఇప్పటికే అమ్మం అవుతుంది. బాగా స్పీడ్ తింటే ఇంకా మీ ఇద్దరు కాంపిటీషన్ చూసుకో మమ్మీ ఒకసారి ఎంతుందో. బేకట్ వచ్చింది డాడీ. సూప్ అయిపోయింది. నాకేం ఎక్కువైంది సూపు. డాడీ కొంచెం పాపం రావట్లేదు. నన్ను చూడకండి చెప్పినాగా చూస్తే నాకు డిస్టర్బ్ మళ్ళా. ఆ పేసున్నా పెద్దమని చెప్పినా అదే వెళ్తాను అదే పెద్దాం. దాని కష్టం ఈ పొట్టిలో నీళ్ళు తాగేది. డాడీకి ఆవం అవుతుంది. పొద్దుగాల అప్పాలు టేబుల్ వేసుకొని చాయ్లో తాగాం. అవి ఏంటంటే గ్యాస్ మండుతాయి. అవి తినకపోతేనేమో తినవుతాయి కదా వంట పడుతుంది. అట్లా తిన్నాం. కాదు కానీ పీసులు చాలా ఉన్నాయి. అంటే నాకు ఎక్కువ శాతం పీసులు వస్తాయి కానీ డాడీ ఏమో గొప్ప పీసులు. నేను అశాదనా నేనే కదా అట్లా నాకు బొక్క పీసులు బొక్క పీసులు వస్తే అన్నీ అయిపోయింది. డాడీ బొక్క పీసులు వేయాలి. అయితే శ్రద్ధ పూరి అయిపోయింది. అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. శ్రద్ధ అయితే ఒక 2 ముక్కలు ఉండేవి. లెగ్ పీస్ అట్లా ఉంది. అయితే ఏం లేదు. బాగా ఒక పూరి ఉంది, పీసులు ఉన్నాయి. చాలా టైం పట్టింది అలా తినడం, చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు నేనేమో అప్పాలు వేసుకోలే. మన ఆపోజిట్ టీం వాళ్ళు నన్ను చూడకుండా తినేసారు ఇవాళ. నేను మాత్రం ప్లేట్ చూసుకుంటూ తిన్నా. ఎందుకంటే ఇవాళ పూరీలు కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే అక్కడ చూసుకుంటూ తిన్నా నేను. నాదేమో ఇష్టం. నేను ఫస్ట్ పోటీలోకి వెళ్ళడానికి డాడీ బొమ్మ ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ అంటే ఇప్పుడు షార్ట్ ఏంది అయిపోయింది. ఇప్పుడు బొక్కలు అమ్ముతుంది మనకి. అయిపోయింది. బొక్క ఎట్లా అమ్ముతావు?
అయిపోయింది, ఓడినట్టే ఓడినట్టే. బొక్కలు అమ్ముతున్నట్టే. డాడీ బొక్క పూరి అయిపోయాయి. మా అమ్మాయి గెలిచింది తీరా ఇక ఇచ్చేద్దాం తీరా. అమ్మ అంటే తొండి చేసి గెలిచిందా, మోసం చేసి గెలిచిందా? ఎందుకంటే నువ్వు ఫస్ట్ కుమ్మరించుకోలేవు. ఏమో ఏం చేసినావు మాకేమరక. కాదు డాడీ, మమ్మీ ఫస్ట్ కుమ్మరించుకోలేదు. నాకు అంటాను అబ్బాయి అయిపోయింది. అంతే అయితే నాకు నచ్చదు. స్టార్ట్ ఏమో తీయకుండా వచ్చేద్దకు ఏదన్నా కొత్తది తెస్తే బుక్ చేసినాము ఏదైనా వచ్చిందంటే పండుకో కూడా పండుకో, నీర కూడా పట్టదు, అన్నం కూడా తినదు. అంటే ఇప్పుడు నేను అవి ఒక్కటి అట్ట చేస్తే ఏం కాదు, మాకు తలకాయ తింటుంది. వస్తాయి కథ మొత్తం అయితే అది ఇప్పటికి కూడా అవ్వాలి. ఎన్నో తేడా వచ్చింది. ఏడవట్లే కాదు, మమ్మీ ప్లేట్లో ఆడుగుడు కుమ్మరించుకోలేదు, చీటింగ్ చేసింది. ఓకే చీటింగ్ కట్టిన ఏంటో చేసి ఎలా కాదు. ఓకే బాయ్. బాయ్. ఇంకోదంటే మళ్ళీ కలుద్దాం. ఇంకో దాంట్లో ఏదో స్లిప్ మా వాళ్ళు వేసింది. ఓకే బాయ్ బాయ్ చెప్పు. ఓకే బాయ్. ముందర పండ్ల ఆమె కూడా తిన్నది, సైడ్ పళ్ళ తింటుంది ఆమె కూడా. ఈ పన్ను ఆడుకోరా. కొంచెం జర్ర ఇట్లా డిమ్ అంటుంది కదా, నాకేమంటలేదు. అట్లా కామ్